ఈరోజు డోన్లో ప్రతి వార్డు నుంచి 200-300 మంది స్వచ్ఛందంగా ఈ రోడ్ షోకి మన శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ సార్ గారు రోడ్ షో ఈరోజు చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మహిళలు అమ్మ హోటల్ కాడ నుంచి పాత బస్ స్టాండ్ వరకు రోడ్ షో జరుగుతుంది. దీనికి జనం అంతా నీరాజనలు పలకడం జరిగింది. ప్రతి వార్డు నుంచి 200 మంది 300 మంది జనాలు రావడం జరిగింది. ప్రతి వార్డులో అభివృద్ధి, రోడ్లు, కాల్వలు, కలవట్లు ఇవల్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మన రాజారెడ్డి సారు ప్రతి వార్డులో చేపట్టడం జరిగింది. అలాగే మన డోన్లో అభివృద్ధి అంటే ఎన్నో మనం చెప్పనివి సార్ చెప్పుకోకుండా కూడా చేసేటివి కూడా దండిగా ఉన్నాయి. మన 100 పడగల హాస్పిటల్, తర్వాత కూరగాయల మార్కెట్ మనకి ఎదురుగానే కనపడుతుంది. కూరగాయల మార్కెట్, మున్సిపల్ ఆఫీసు, పార్కులు, ఇట్లా బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఐటీఐలో కూడా హాస్టల్ వసతి కల్పించడం జరిగింది. సారు మన డోన్కి ఎమ్మెల్యే కావడం మన డోన్ ప్రజల అదృష్టం చేసుకోవడం జరిగింది. 40 ఏళ్ల చరిత్రలో ఇంతవరకు డోన్ అభివృద్ధి చేసే నాయకుడు దొరకలేదు. అటువంటి తరుణంలో మన రాజారెడ్డి సార్ డోన్కి రావడము, ఆయన ఇక్కడ పాదం పెట్టడము, డోన్ సస్యశ్యామలంగా వానలు కానీ ప్రతి ఒక్కటి డోన్ ప్రజలు అదృష్టవంతులుగా ఈరోజు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మేము వాటిలో ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్ళి రాజారెడ్డి సార్కి ఓటు ఏమని అడుగుతున్నాము. ప్రతి ఒక్కరి నోటి నుంచి ఏమని వస్తుందంటే, అన్నా ఇంత ఎండకి మీరు వచ్చి అడుగుతున్నారు కదా, మీరు ఇండ్ల కాడ ఉండండి, సార్ కూడా ఇంటికాడ ఉన్నా కూడా సార్కి ఓటేసి గెలిపిస్తామని ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చెప్పడం జరుగుతుంది. అదే మాకు సంతోషం కలుగుతుంది. ప్రతి వార్డు నుంచి కూడా దగ్గర మంచి మెజారిటీ వస్తుంది. డోన్కి కూడా దగ్గర 50,000 మెజార్టీ అని మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా 50,000 మెజార్టీ సార్కి వస్తుంది. డోన్ పట్టణ ప్రజలు ఓటేసి సార్ని అత్యధిక మెజార్టీతో కూడా గెలిపించడం జరుగుతుంది. అది కూడా రేపు 13వ తారీఖు, మే 13వ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి జనాలు ఎదురు చూస్తున్నారు సార్కి ఓటేయాలని. రేపు మే 13 తర్వాత జూన్ 4 తర్వాత మేమేమనేది చెప్తాం. ఆ రోజు ఖచ్చితంగా సారు ఘన విజయం సాధిస్తాడు. ఆ రోజు ఇదే ముందుకు వచ్చి అన్న వాళ్ళతోనే ఇలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.